This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో మనం నిన్న వచ్చి మనం టెరాఫామ్ కోడ్ గురించి మనం వర్క్ చేస్తూ ఉన్నాం యాక్చువల్గా. దాన్ని ఫర్దర్గా ఈ రోజు ఏంటంటే కొన్ని టెరాఫామ్ ఫంక్షన్స్ అంటామండి. ఫంక్షన్స్ అంటే మీరు చూసినట్లయితే నిన్న కౌంట్ ఫంక్షన్ అలా ఎలిమెంట్ ఫంక్షన్ వాడాం కదా, అలా వాడి ఫర్దర్గా మనం వర్చువల్ మిషన్స్ కూడా డిప్లాయ్ చేయాలా మీకు. సో దానికోసం ఏం చేస్తాం, మనకి లెట్స్ యూజ్ ద కోడ్. సో నేనేం చేస్తాను మీకు, B37కి వచ్చి మనకి ఓకే. సో మనం ఎక్కడ చేసాం, ఇక్కడ నెక్స్ట్ వర్చువల్ మెషిన్స్ రావాలండి మీకు. సో నేనేం చేస్తాను, దీన్ని సేమ్ ది కాపీ చేసి ఇక్కడ ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను మీకు. సో విచ్ ఈస్ వర్చువల్ మెషిన్స్ డిప్లాయ్ చేయాలి మీకు. సో వర్చువల్ మెషిన్స్ లో డిప్లాయ్ చేయాలంటే దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ నుంచి రావాలి. ఫస్ట్ వచ్చి మనకి ఏంటంటే వర్చువల్ మెషిన్స్ కి క్రియేట్ వర్చువల్ మెషిన్స్ పబ్లిక్ ఐపీ అని చెప్పి మన కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3 మెషిన్స్ అనుకుంటున్నాం. బేసిక్ గా 3 మెషిన్స్ ఇచ్చాం అనుకోండి. సో ఇది ఏం చేస్తుంది మీకు, స్టాండర్డ్ పబ్లిక్ ఐపీ పేరు వచ్చి మీరు చూసారు ఇక్కడ, నేమ్ విఎంస్ పిఐపి అని చెప్పి కౌంట్ డాట్ ఇండెక్స్ అది. అప్పుడు ఏమవుద్ది, ఫస్ట్ టైం రన్ అయ్యేటప్పుడు విఎంఎస్ పిప్ 012 అని వస్తుంది. ఎక్కడ క్రియేట్ చేయాలా, RG1 లొకేషన్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయాలి. సరే, ఈ వేరియబుల్స్ ఈఎన్వి బ్యాచ్ అనేది మనకి ఇక్కడి నుంచి వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు మనకి. ఓకే. సో ఇలా ఒకటి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మీరు చూస్తే కిందకు వచ్చినప్పుడు అలాగే ఆ పబ్లిక్ ఐపీస్ ని మనం ఏం చేస్తామంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కి అసైన్ చేస్తాం. క్రియేటింగ్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ అని వచ్చింది చూడండి, అక్కడ కూడా కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3 అని వచ్చింది మీకు. ఓకే. నా నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా ఇచ్చాము మీకు. అయితే ఇట్లా కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3 అని మాన్యువల్ గా ఇవ్వడం కంటే కూడా మనం ఏం చేయొచ్చు అంటే కండిషన్ రాయొచ్చు యాక్చువల్ గా. ఏమని, ఒకవేళ ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డెవలప్మెంట్ అయితే నాకు 3 సర్వర్స్ క్రియేట్ కావాలా, ఒకవేళ ప్రొడక్షన్ అయితే ఒక సర్వర్ క్రియేట్ కావాలనే కండిషన్ రాయొచ్చు. ఓకే. ఎలా రాయొచ్చు మీకు, ఐ థింక్ నెక్స్ట్ దాంట్లో ఎప్పుడు ఇచ్చినట్టు గుర్తు, యాక్చువల్ చూద్దాం ఆగండి మీకు. యా, ఇది తీసుకుందాం ఆగండి. నేనేం చేస్తానంటే మూడు కంట్రోల్ డి అని సెలెక్ట్ చేసి నేను ఇలా ఇద్దాం. సో ఇక్కడ ఏమిస్తున్నాను, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ ఈఎన్వి వార్ ఈజ్ ఈక్వల్ టు డిప్లాయ్మెంట్ అంటే సారీ డెవలప్మెంట్ ఇస్తే మీకు ట్రూ అయితే ఇది రన్ అవుద్ది, ఫాల్స్ అయితే ఇది రన్ అవుతుంది. ఇది ఇఫ్ కండిషన్ లాంటిది యాక్చువల్ గా. సింపుల్ గా అంటే ఒక ఇఫ్ కండిషన్ అనమాట. మనం ఏం చేస్తాము, కౌంట్ అనేది ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అనేది డెవలప్మెంట్ అయిన పక్షాన మీకు, డెవలప్మెంట్ అయిన పక్షాన మనకి డెవలప్మెంట్ అయిన పక్షాన నాకేం జరగాలి యాక్చువల్ గా మీకు, 3 సర్వర్స్ డిప్లాయ్ అవ్వాలి మీకు. లేదంటే డెవలప్మెంట్ కాకుండా ఇంకేదన్నా అయితే నేనేం చేస్తాను, ఇంకోటి క్రియేట్ అవ్వాలని చెప్తాం. సో కాబట్టి ఇక్కడ మీకు లొకేషన్ అంతా ఐపీ కాన్ఫిగరేషన్కి వచ్చేసరికి మీకు ఈ వీనెట్ ఇంటర్ఫేస్ కి ఐపీ తీసుకుంటాం. నా మోస్ట్ ఇంపార్టెంట్లీ పబ్లిక్ ఐపీస్ తీసుకుంటామండి. పైన నైస్ 3 సార్లు రన్ అవ్వాలి కాబట్టి ఆ పబ్లిక్ ఐపీలు ఈ 3 ఇంటర్ఫేస్లకు అసైన్ అవుతుంది. ఆ తర్వాత కిందకు వచ్చేసరికి మీరు చూసినట్లయితే నౌ క్రియేటింగ్ క్రియేట్ అజ్యూర్ లైనక్స్ వర్చువల్ మెషిన్స్ అని చెప్పి కౌంట్ 3 డిప్లాయ్ చేయమని చెప్తాము. నేమ్ వచ్చి రిసోర్స్ గ్రూప్ పేరు -vm కౌంట్ డాట్ ఇండెక్స్ +1. సో కాబట్టి మీరు ఏదైతే ఇచ్చారో ఆ విఎం క్రియేట్ అవుతుంది అనమాట మీకు ఇక్కడ. సో రిసోర్స్ గ్రూప్ నా ఇక్కడ కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. ఒకటి విఎం సైజు, ఇంకోటి వచ్చి యూజర్ నేమ్. మీరు చూస్తే విఎం సైజు యూజర్ నేమ్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి ఇలా ఇద్దాం. సరే, విఎం సైజ్ మనం ఏం చేద్దాం మీకు, స్టాండర్డ్ బీటీఎస్ ఇద్దాం, లేకపోతే టిఎఫ్ వార్స్ దగ్గర నుంచి వచ్చి డైరెక్ట్గా తీసేసుకుందాం మనం. ఇది తీసుకొని సో తర్వాత అలాగే దాని వేరియబుల్స్ కూడా తీసుకురావాలిగా. సో కాబట్టి ఎక్కడైతే వార్ ఉందో కంపల్సరీగా మీకు
ఇలా ఇస్తాం మనం. మీకు ఇలా తీసుకొద్దాం మీకు. సరే రైట్ అట్లయితే మీకు. సో కాబట్టి ఇది మనం డిప్లాయ్ చేసాం అనుకోండి, ఓవరాల్ గా మనకి మీకు ఇది డిప్లాయ్ అవ్వాలా. మీరు చూసారు అనుకోండి ఇక్కడ ఉబుంటులో డిప్లాయ్ అవ్వాలి మీకు. ఓకే, సో వన్స్ ఇది డిప్లాయ్ అయిపోయినాక అంటే ఆబ్వియస్ గా 3 ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది కౌంట్ ఫంక్షన్ వాడాము మీకు, అలాగే ఇది వచ్చి మీకు కండిషన్ అనే ఫంక్షన్ అనమాట, ఇది వాడాము యాక్చువల్గా మీకు. సో ఇంకోటి నాకేం కావాలంటే దెర్ ఆర్ డిఫరెంట్ ఫంక్షన్స్ లైక్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డెవలప్మెంట్ బ్యాచ్ ఉంది కదా. సో ఆర్ పేరు ఏమన్నా ఉందనుకోండి మీకు, మనం సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ లోయర్ ఫంక్షన్ అని వాడచ్చు యాక్చువల్గా. లోయర్ ఫంక్షన్ అంటే ఏంటంటే మీకు అన్ని కూడా లోయర్ కేసులో రావాలి. ఇప్పుడు రైట్ నో మనం డిప్లాయ్ చేసినప్పుడు మీకు దీని పేరేంటి ఇక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ లోయర్ కేసులో మార్చాలనుకోండి నేను. వన్ వే టు డూ దట్ ఈస్ నేను ఏం చేయొచ్చు, లోవర్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇచ్చామనుకోండి, మీకు ఏమవుద్దంటే అన్ని లోయర్ గా మారుతాయి మీకు లోయర్ గా. సో కాకపోతే నేను ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ లోయర్ అని చెప్పి అన్ని చోట్ల కూడా మార్చాల్సి వస్తుంది. దీనికంటే బెస్ట్ ఏంటంటే మనకి మీకు మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి మనకి దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ లోకల్స్ అని ఒకటి ఉంటుంది అనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి నేను సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, లోకల్స్ అని చెప్పి మనం ఇలా తీసుకొని మీకు ఈ లోకల్స్ కింద మీకు ఈఎన్వి ఈక్వల్ టు అని చెప్పి ఇది ఎక్స్ప్రెషన్ రాయడం అంటారు, వార్ డాట్ ఈఎన్వి అంటాను. అలాగే కిందకు వచ్చి బ్యాచ్ అని ఉంది కదా మీకు, ఆర్ మీకు ఈఎన్వి తర్వాత బ్యాచ్ అని చెప్పి వార్ డాట్ బ్యాచ్ అన్నాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఉంటుందో ఆటోమేటిక్ గా అదేమవుద్దంటే మీకు లోయర్ కేస్ గా కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ నేనేం చేయొచ్చు, సింపుల్ గా మీకు ఎక్కడైతే మీకు ఈ విధంగా మీకు వార్ డాట్ ఈఎన్వి ఉందో అక్కడ ఏం చేయొచ్చు అంటే లెట్ మీ డూ వన్ థింగ్, కంట్రోల్ డి అని తీస్తాను అనుకోండి, ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు లోకల్ డాట్ ఈఎన్వి అనేవచ్చు. సో ఆ వాల్యూ తీసుకుంటుంది అన్నమాట. కిందకు వచ్చి నేను ఏం చేస్తాను మళ్ళీ, సో కంట్రోల్ డి అని చెప్పి లోకల్ డాట్ ఈఎన్వి అంటే జస్ట్ ఎట్లా పని చేస్తాను మీకు చెప్పడానికి మీకు. ఓకే, ఇక్కడ కూడా ట్యాగ్స్ ఇవ్వచ్చు మీకు కావాల్సి వస్తే. ఆ తర్వాత నెక్స్ట్ దెర్ ఈజ్ వన్ మోర్ రిసోర్స్ కాల్డ్ యాజ్ నల్ రిసోర్స్ అని ఉంటుంది అనమాట. ఈ నల్ రిసోర్స్ ఏం చేస్తుంది మీకు, నల్ రిసోర్స్ ఏం చేస్తుంది అంటే డిప్లాయ్ అయిపోయిన సర్వర్స్ పైన మీరు చూస్తే నల్ రిసోర్స్ అని చెప్పి విఎం కాన్ఫిగ్ అనమాట. మన దగ్గర ఒక స్క్రిప్ట్ పెట్టుకుంటాం, ఈ స్క్రిప్ట్ ని కాపీ చేస్తాం ఇక్కడ నుంచి మనకి. సో నేను ఏం చేస్తాను దీనివల్ల ఇక్కడికి వచ్చి స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్ అని చెప్పి ఎక్కడుంది స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్, ఇది శాంపుల్ స్క్రిప్ట్ అనమాట, ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఈ స్క్రిప్ట్ కాపీ అయ్యేలాగా అంటే ఏం చేస్తుంది, నల్ రిసోర్స్ మీకు ఈ స్క్రిప్ట్ ను కాపీ చేస్తుంది మీకు. నాకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వర్చువల్ మిషన్స్కి వెళ్ళినప్పుడు దాని పాస్వర్డ్ మీరు చెక్ చేశారు అనుకోండి, ఇది చూసారా అజూర్ కీవర్డ్ విఎం పాస్వర్డ్స్ అని తీసుకుంటుందండి. ఆ పాస్వర్డ్ తీసుకొని ఆ పాస్వర్డ్ అప్లై చేస్తున్నాను అనమాట మీకు, కీవర్డ్ నుంచి తీసుకొని అప్లై చేయాలి మీకు. ఓకే, సో కాబట్టి అందుకే ఏం చేస్తాం మీకు ఇక్కడ ఈ నల్ రిసోర్స్కి వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది మీకు, ఫస్ట్ సర్వర్ కనెక్ట్ ఈ ఫైల్ కాపీ చేస్తుంది మీకు, కనెక్షన్ టైప్ అని చెప్పి ఈ పాస్వర్డ్ పబ్లిక్ ఐపీస్ తో వాడుకొని ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తుందండి. మీరు చూసినట్లయితే మీకు చూడండి క్యూబ్ సిటిఎల్ అని చెప్పి ఇది ఇన్స్టాల్ చేస్తుంది, ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేస్తుంది, మీకు అన్ని కూడా ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. సో ఇది మనం టెస్ట్ చేయాలి. ఇది ఫుల్ ఫ్లెడ్జ్ గా మన దగ్గర కోడ్ ఉంది కాబట్టి ఇది టెస్ట్ చేయాలా. సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఓపెన్ పవర్ షెల్ విండో అంటాను. సో ఇక్కడికి వచ్చి మన క్రెడెన్షియల్స్ ఇక్కడ ఉన్నాయి, పవర్ షెల్ కదా. సో నేనేం చేస్తాను మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఇది కూడా తీసేస్తాను, డాట్ టెరాఫామ్ ఉంది కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. సో ఆబ్వియస్ గా మనం ఏం చేస్తాం టెరాఫామ్ ఇనిట్ అనాలి.
సో కావాల్సిన నెససరీ మాడ్యూల్స్ అన్ని కూడా ప్రొవైడర్స్ అన్ని కూడా ప్లగిన్స్ అన్ని కూడా డౌన్లోడ్ అవుతాయి మీకు. లెట్ ఇట్ డౌన్లోడ్. సో మీకు మన ర్యాండమ్ పాస్వర్డ్స్ కి ర్యాండమ్ నల్ రిసోర్స్ కి అజూర్ ఆర్ఎం అన్ని కూడా డౌన్లోడ్ అవుతున్నాయి చూడండి. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఆబ్వియస్ గా ఫార్మేట్ అండ్ వ్యాలిడేట్, ఆ తర్వాత టెరాఫార్మ్ అప్లై. టెరాఫార్మ్ ఫార్మేట్ సో చూద్దాం. సో అన్ని కూడా డిప్లాయ్ అవుతా లేదా. సో గుడ్. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, ఇది ఏం చేస్తుంది, వర్చువల్ మెషిన్ లోకి వచ్చేసరికి ఇన్వాలిడ్, ఓకే పైకి వద్దాం, మల్టిపుల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి కదా, పైకి వద్దాం. ఓన్లీ వన్ ఇన్లైన్ ఆర్ స్క్రిప్ట్ ఇన్వాలిడ్ రిమోట్ ఎగ్జిట్. ఓకే, ఫస్ట్ వర్చువల్ మెషిన్స్ లో అన్ని కూడా మీరు చూస్తే నల్ రిసోర్స్ దీంట్లోనే ఉన్నాయి మీకు. ఓకే, ఫస్ట్ వర్చువల్ మెషిన్ లో ఇది ఏం చేస్తుందంటే సబ్నెట్స్ ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం అంటుంది. ఓకే, సో లెట్స్ ట్రబుల్ షూట్ దట్. ఎక్కడ వర్చువల్ మెషిన్స్ లో ఇక్కడ ఇది డిప్లాయ్ అవ్వాలనుకుంటే మనకి ఐ థింక్ ఇది అనుకుంటా న్యూ సబ్నెట్స్ ఇట్లా వస్తుంది. ఎందుకంటే మనం సబ్నెట్స్ క్రియేట్ చేసినప్పుడు కౌంట్ వాల్యూ ఎట్లా ఇచ్చాం మనం, ఓకే అడిషనల్ గా మనం ఇక్కడ ఇట్లా వాడాం కదా మీకు. ఇక్కడ కోడ్ లో నేను ఇక్కడ సబ్నెట్స్కి వెళ్ళాను అనుకోండి, మీరు చూసారు అనుకోండి, ఇక్కడ ఒకటి ఇచ్చిందని చూడండి. మనం అడిషనల్ గా కొన్ని సబ్నెట్లు క్రియేట్ చేస్తాం, అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో కౌంట్ వాడలేదు కానీ ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చి క్రియేటింగ్ సబ్నెట్స్ విత్ ఇటరేషన్ టు అవాయిడ్ కోడ్ బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, 3 సబ్నెట్లు క్రియేట్ చేస్తున్నాం. 3 సబ్నెట్లు క్రియేట్ చేసినప్పుడు ఇదంతా ఫైన్. ఇక్కడ అడ్రస్ ప్రీఫిక్సెస్ దగ్గరకు వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తాం. ఏంటది, సో ఈ వేరియబుల్ కి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మనం ఇలా ఇచ్చి, సో ఇలా సబ్నెట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా, ఓ పని చేస్తాను, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, టేక్ 10.0 20.0, ఎందుకంటే పైన ఆల్రెడీ సబ్నెట్స్ ఉన్నాయి, అవి మీకు ఇంపాక్ట్ ఇచ్చాను, ఇట్లా ఇస్తాం. సో కాబట్టి ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి తీసుకుంటుంది అనమాట. ఇక్కడ నుంచి తీసుకొని అది మనకి ఏం చేస్తుంది, కొత్త సబ్నెట్లు క్రియేట్, అక్కడ ఎర్రర్ ఇచ్చింది అనమాట మీకు, అది లేదని చెప్తుంది. సరే మళ్ళీ ఇద్దాం ఇక్కడ ఈసారి. ఓకే, ఈసారి ఏమంటుంది, ఇక్కడ RG1 అయి ఉంటుంది, మీరు ఇక్కడ తప్పు ఉంది అన్నట్టు చెప్తుంది మీకు, RG నేమ్ అని చెప్పి. సో బ్యాక్ వచ్చాం అనుకోండి, ఇక్కడ నల్ రిసోర్స్ లో మీరు RG మనం వాడింది ఏంటి, యాక్చువల్ గా రిసోర్స్ గ్రూప్ లో మనం వాడిన వేరియబుల్ RG1 నేమ్ అండి, అవునా. సో కాబట్టి అది లేదని వస్తుంది, RG1 నేమ్ అంటాను. ఇంకేం అడుగుతుంది ఇక్కడ మీకు పైకి వస్తే, RG1 RG నేమ్. ఇంకోటి రిమోట్ ఎగ్జిట్ కింద ఇన్లైన్ ఇచ్చాము. సో మళ్ళీ ఫార్మేట్ వ్యాలిడేట్ అన్నాం. సో కాబట్టి ఇది ఒక ఎక్స్పీరియన్స్ లో వస్తుందండి, చిన్నగా మనం 1 by 1 చేస్తేనే వస్తుంది, టకాని మీకు వచ్చేయడానికి ఆస్కారం లేదు. కాబట్టి యూ నీడ్ టు టేక్ ఇట్ స్లో. ఓకే, ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, మీకు సక్సెస్ అని చెప్పి అప్లై అవ్వడానికి ట్రై చేస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు మీకు, అయితే అప్లై చేసేటప్పుడు నా ప్లాన్ ఏంటంటే మీకు పబ్లిక్ సర్వర్ 1, ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి మనం ఎస్ అని ఇద్దాం. సో ప్లాన్ సక్సెస్ అయింది కదా అని చెప్పి మీకు అప్లై కూడా సక్సెస్ అయింది అనుకుంటే చాలా పొరపాటు అండి. ఎందుకంటే కొన్నిసార్లు డిపెండెన్సీస్ ఉంటాయి, అవి ఇష్యూస్ వచ్చి కొన్ని ముందే ఎగ్జిక్యూట్ అయినాయి అనుకోండి, మీకు రావడానికి కాదు. సో కాబట్టి ఫస్ట్ ర్యాండమ్ పాస్వర్డ్స్ అనేది కూడా వచ్చినాయి, తర్వాత డిఎన్ఎస్ రికార్డ్స్ అప్డేట్ చేయాలి యాక్చువల్గా మనం, బట్ ఇట్స్ ఓకే మళ్ళీ చేద్దాం. మీకు పాలసీస్ అన్ని కూడా క్రియేట్ అవుతున్నాయి, మీకు సెక్యూరిటీ రూల్స్ ఇవన్నీ కూడా.
ఓకే, సబ్నెట్స్ క్రియేట్ అవుతున్నాయి, కీవర్డ్ లో సీక్రెట్స్ క్రియేట్ అవుతున్నాయి, న్యూ సబ్నెట్స్ కూడా క్రియేట్ అయినాయి మీకు. ఇది నేను చెప్పింది, ఇది ఫెయిల్ అవ్వాలి యాక్చువల్ గా మీకు, ఎందుకంటే సర్వర్స్ ఇంకా క్రియేట్ కాలేదు కదా మీకు. ఇక్కడ నల్ రిసోర్స్ విఎం కాన్ఫిగ్ అని రన్ అవుతుంది చూడండి మీకు, ఇది ఇబ్బంది రావాలి కదా, ఎందుకంటే మనం ఇంకా సర్వర్సే క్రియేట్ కాల, మనకి సర్వర్సే క్రియేట్ కాల. ఏం చేస్తుంది మీకు, ఇంటర్ఫేసెస్ క్రియేట్ అవుతున్నాయి. ఓకే చూడండి, నల్ రిసోర్స్ కాన్ఫిగ్ అని వస్తుంది, అది ఎందుకు రన్ అవుతుంది, అది రన్ కాకూడదు కదా మీకు. నల్ రిసోర్స్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ మనం డిపెండెన్సీ పెట్టుంటే బాగుండేది. ఇది డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పి ఇక్కడ ఒక డిపెండెన్సీ యాడ్ చేస్తుంటే బాగుండేది. మనం ఏమని, మనకి సర్వర్స్ క్రియేట్ అయిపోయినాకే రావాలి అని చెప్పి, బట్ ఇట్స్ ఓకే. సో ఈ నల్ రిసోర్స్ స్టిల్ క్రియేటింగ్ అని ఆగిపోయింది ఇక్కడ మీకు. సో మీకు ఏంది, నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ అవుతున్నాయండి. ఆ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ అయిపోయినాక మాత్రమే మీకు ఇది రావాలి మీకు. చూడండి, అజూర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ అయిపోయింది. ఓకే, క్రియేషన్ కంప్లీట్. అజూర్ కొంచెం స్లో అని చెప్పాలి మనకి, మనం కంపేర్ టు మనం AWS లో వాడినప్పుడు చాలా చాలా ఫాస్ట్ గా అవుతుంటది. ఓకే, ఇంకోటి కూడా ఇంటర్ఫేస్ క్రియేట్ అయింది. మనకి నల్ రిసోర్స్ ఫెయిల్ అవుద్దండి మనకి. ఇప్పుడు 3 సర్వర్స్ క్రియేట్ అవుతున్నాయి చూడండి, లైనక్స్ VM1 2 0. సో 3 సర్వర్స్ రోల్ అవుట్ అవుతున్నాయి మీకు. సో క్వశ్చన్ వచ్చి నేను ఇక్కడికి వచ్చి వర్చువల్ మెషిన్స్ అని వచ్చాం అనుకోండి మీకు. ఇక్కడ చూసారు అనుకోండి, చూసారా AZB30 RG1-VM1 VM2 VM3 అని చెప్పి 3 డిఫరెంట్ సబ్నెట్స్ లో డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. B1S వస్తుంది మీకు. ఓకే రైట్, లైనక్స్ మిషన్స్ కాబట్టి కొంచెం తొందరగానే క్రియేట్ అవ్వాలా మీకు. ఓకే హోల్డ్ ఆన్. మనం దీన్ని తీసుకెళ్లి ఏదైనా లోడ్ బ్యాలెన్సర్ కూడా యాడ్ చేయొచ్చండి మీకు. ఓకే, సో వర్చువల్ మెషిన్ క్రియేట్ అయిపోయిందండి, రెండోది కూడా క్రియేట్ అయిపోయింది, మూడోది క్రియేషన్ కంప్లీట్ క్రియేట్ అయిపోయింది మీకు. ఇప్పుడు నల్ రిసోర్స్ రన్ అవ్వాలా. మామూలుగా టైం అవుట్ వచ్చి 10 minutes అనుకుంటాను బేసిక్ గా. సో కాబట్టి ఇప్పుడు ఇవి కనెక్ట్ అవ్వాలి మనకి, సర్వర్స్ అంతా అప్ అయిపోయినాక ఇది ఈ విఎం నల్ రిసోర్స్ విఎం కాన్ఫిగ్ ఉంది కదా, 3 minutes అయింది. ఇప్పుడు సర్వర్స్ అంతా అప్ అయిపోయినాక కనెక్ట్ అవుతాయి అనమాట మీకు. రిఫ్రెష్ చేస్తే ఫస్ట్ అప్ అయినాయి మీకు రన్నింగ్ రావాలి, అన్ని రన్నింగ్ వచ్చినాయి. సో ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి మనకి. అది కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి అండ్ దెన్ మనం ఏం చేస్తుంది రన్ చేయాలన్నమాట మనకి. సో అవుతుందా లేదా అని చెప్పి ఆ స్క్రిప్ట్ కాపీ చేయాలా, స్క్రిప్ట్ కాపీ చేసి అండ్ దెన్ మీకు ఎగ్జిక్యూట్ చేయాలా. ఓకే, సర్వర్స్ అయితే అప్ అయిపోయినాయి. మనం టెస్ట్ చేయాలి నిజంగా ఈ సర్వర్స్ ఏ పాస్వర్డ్ వాడుతున్నాయని చెప్పి. మనం ఆల్రెడీ జనరేట్ చేసాం కదా, కీవర్డ్ లో సేవ్ అయి ఉంటాయి మీకు. కీవర్డ్ లో సేవ్ అయిన పాస్వర్డ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలా. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటో కూడా చెప్తాను నేను, ప్రాబ్లం ఏమొచ్చింటో కూడా చెప్తాను. ప్రాబ్లం ఏమొచ్చి ఉంటుందంటే మీకు ఇది ఎందుకు కనెక్ట్ కాలేకపోతుందంటే మీకు ఐ థింక్ ఇక్కడ నెట్వర్క్ మనం అసైన్ చేయలేదన్నమాట మీకు. ఇక్కడ చూసారనుకోండి, నెట్వర్కింగ్ వచ్చాం అనుకోండి, నెట్వర్క్ రూల్స్ ఏం లేవు. అదేం సార్ మనం చేస్తాం, నేను ఏం చేస్తాను మీకు. ఓకే, ఇది పని చేయదండి మీకు. ఇది పని చేయాలంటే నేను ఏం చేయాల్సి వస్తుందంటే ఈ సబ్నెట్ లో మీకు అప్డేట్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి Ctrl+C అంటాను, మీకు కావాలి ఆపుతాను, ఇబ్బంది ఏం లేదు. ఫైల్ ప్రొవిజనింగ్ ఆగింది. అయితే ఏం జరిగింది అంటే ఇక్కడ మీకు మనకి ఎన్ఎస్జి ఉంది కదా, ఇక్కడ ఎన్ఎస్జి నేనేం చేస్తానంటే ఇది కాపీ చేసుకొచ్చి మీకు, లేదంటే కింద ఇక్కడ ఇచ్చాను చూడండి మీకు. ఇది ఇంతకుముందు కామెంట్ అవుట్ చేసి, ఎందుకంటే మీకు
when testing okay files 11 and 12 అట్లీస్ట్. సో ఇది ఇచ్చారనుకోండి, ఫస్ట్ ఇది ఏం చేస్తుంది మీకు, ఈ సబ్నెట్స్ ఏదైతే న్యూ సబ్ దానికి ఈ రూల్స్ అసైన్ చేయాలన్నమాట. మీరు చూసినట్లయితే మీకు ఈ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అసైన్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి మనం చేయాల్సింది ఏంటి మీకు ఇక్కడ, నౌ మనం కావాలనుకుంటే దీని మీద డిపెండెన్సీ ఒకటి యాడ్ చేయొచ్చు. అంటే ఎలాగా అంటే ఇది అయిపోయినాకే నాకు రావాలి అనుకుంటే ఇక్కడ డిపెండ్స్ ఆన్ అని చెప్పి, ఇది ఎక్స్ప్లిసిట్ డిపెండెన్సీ అన్నమాట అని చెప్పి, ఈ నల్ రిసోర్స్ ఉంది కదా మీకు మీకు అంటే ఇది రన్ అవ్వాలి. సార్ నేను తప్పు చెప్పాను. నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ ఎనర్జీలో ఈ డిపెండ్స్ ఆన్ ఎక్కడ ఇవ్వాలంటే మీకు తీసుకొచ్చి నల్ రిసోర్స్ ఉంది కదా, ఈ నల్ రిసోర్స్ కి నేను ఏం చేస్తాను, కావాలని డిపెండ్స్ ఆన్ అని చెప్తాను. ఇక్కడ డిపెండ్ ఎక్కడైనా ఇవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ అని చెప్పి నాకేం కావాలా, ఇది అయితేనే ఇది ఇది అయితే మాత్రమే ఇది రన్ అవ్వాలని పెట్టచ్చు నేను. సో ఇలా ఇవ్వచ్చు. కాకపోతే ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, మళ్ళీ ట్రై చేసి ఈసారి కనెక్ట్. ఫస్ట్ డిపెండెన్సీ పెట్టాం కాబట్టి అది డిస్ట్రక్షన్ కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ మీరు చూస్తే ఎనర్జీ అసోసియేషన్ చేస్తుంది, అంటే ఫస్ట్ ఫైర్ వాల్ అంతా కూడా చేయాలన్నమాట, మీకు అప్డేట్ చేయాలి నెట్వర్క్ సెక్యూర్. ఆ తర్వాత డిపెండెన్సీ ఇచ్చాం కాబట్టి అప్పుడు మీకు క్రియేషన్ కంప్లీట్, అంత అసోసియేషన్ కూడా ఫస్ట్ కంప్లీట్ అవ్వాలి. డిపెండెన్సీ ఇచ్చాం కాబట్టి ఆ తర్వాత నల్ రిసోర్స్ మీకు రన్ అవుతుంది మీకు క్లియర్ కట్ గా. అది అయిపోయినాక మాత్రమే మీకు ఒక రెండోది కూడా, అందుకే నాకు పని చేయలేదు ఎందుకంటే కనెక్టివిటీ లేదు. ఇప్పుడు కనెక్ట్ అయింది, క్రియేటింగ్ ప్రొవిజనింగ్ ఫైల్ అని వచ్చింది చూడండి మీకు. ఫస్ట్ ఫైల్ కనెక్టెడ్ సరే, మూడో దానికి కూడా రావాలి, 3 సర్వర్లు కదా మీకు. చూడండి మీకు ఇది కూడా కనెక్టెడ్, యా 3వ సర్వర్ కూడా కనెక్ట్ అయింది. అది పింగ్ చేస్తుంది వెల్కమ్ టు అజూర్ అని చెప్పి మీకు అంతా వస్తుంది చూడండి మీకు. తర్వాత అన్ని ఇన్స్టాల్ చేయాలి మీకు, ఎన్జినిక్స్ జేక్యూ అని కూడా ఇన్స్టాల్ అవుతుంది చూడండి. నా ఈ నల్ రిసోర్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మీకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిషనల్ గా ఈ స్క్రిప్ట్ లో ఏదైనా ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా, స్క్రిప్ట్ ఉంది కదా అక్కడ, స్క్రిప్ట్ లో ఏమైనా అడిషనల్ గా ఏమైనా చేద్దాం అనుకుంటున్నా, లైక్ ఇమాజిన్ దీన్ని 10 కాకుండా 5 ఇస్తాను, ఒక ఏదైనా లూప్ రన్ చేద్దాం అనుకోండి మనకి ఇట్లా వెల్కమ్ టు అజూర్ ట్రైనింగ్ అని చెప్పి. అలాగే నేను ఏం చేస్తాను, ఇంకో స్క్రిప్ట్ mkdir, సో టెంప్ అని చెప్పి మీకు ఏదో నేను ఏం చేస్తాను, టెస్ట్ ఫోల్డర్ 01 అంటాను. అంటే ఇది క్రియేట్ చేయాలి, దాంట్లో ప్రతి ఒక్క సర్వర్ లో కూడా క్రియేట్ చేయాలి అని నాకు ప్లాన్ ఉంది అనుకోండి. అంటే ఈ స్క్రిప్ట్ రన్ చేయాలి బేసిక్ గా. దీన్ని చేంజ్ చేశా, కానీ స్క్రిప్ట్ లో చేంజ్ చేసినంత మాత్రాన అది మీకు పని చేయదు. వన్ థింగ్ యూ కెన్ డూ హియర్ ఇస్, అంత అయిపోయింది మీకు. ఓకే గుడ్. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మెషిన్స్ ని మనకి ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే మీకు సెక్యూరిటీ ఎంత రావాలి చూడండి, రూల్స్ అని అప్లై అవ్వాలా, రూల్స్ అని అప్లై చూడండి. అలాగే ఇక్కడ తీసుకొచ్చి నేను పబ్లిక్ ఐపీ దీన్ని కాపీ చేసుకొచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి, మీకేం రావాలో చూడండి. ఇలా పబ్లిక్ సర్వర్ 1, పబ్లిక్ సర్వర్ 2, పబ్లిక్ సర్వర్ 3 అని చెప్పి మీకు వచ్చి 3 రావాలి మీకు ఇక్కడ. పబ్లిక్ సర్వర్ 3, పబ్లిక్ సర్వర్ 2, పబ్లిక్ సర్వర్ 1 అని మీకు వచ్చింది. ఓకే, ఫేర్ ఎనఫ్. అయితే ఇక్కడికి వచ్చి మీరు ఏమేమి డిప్లాయ్ చేశారని చెప్పి టెరాఫార్మ్ స్టేట్ లిస్ట్ అన్నాం. టెరాఫార్మ్ స్టేట్ లిస్ట్ అన్నప్పుడు మీకు ఏం కావాలి, ఏమేమి రిసోర్సెస్ డిప్లాయ్ చేయాలని చెప్పి మీకు అంతా కూడా లిస్ట్ వస్తుంది.
దీంట్లో నాకేం కావాలంటే ఇప్పుడు దీంట్లో చేంజ్ చేశాం కాబట్టి మీరు చూస్తే దీంట్లో నేను చేంజ్ చేశాను మీకు ఇట్లా ఒక 3 కమాండ్స్ ఇస్తానండి మీకు సో లేదంటే ఇక్కడ తీసుకొచ్చి మీకు దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా ఇచ్చాను అనుకోండి, ఇక్కడ $i అని ఇచ్చాను అనుకోండి. సో అప్పుడు ఏమవుద్ది, ఒక 5 క్రియేట్ అవ్వాలి. కానీ మీరు టెరాఫామ్ అప్లై చేశారనుకోండి, ఏమవుద్దో చూడండి ఇక్కడ. అదేం పెద్ద ఐడెంటిఫై చేయదు మీకు, ఎందుకంటే స్క్రిప్ట్ ఫైల్లో చేంజ్ ఉంది తప్పితే ఇంకెక్కడ చేంజ్ లేదు కదా మీకు. కాన్ఫిగరేషన్ ఇస్ వాల్యూడ్, ఆబ్వియస్ గా నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ అని చెప్తున్నాం మీకు నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ అని చెప్తున్నాం మీకు. ఓకే, చూసారా మరి ఎలాగ నేను ఈ స్క్రిప్ట్ లో చేంజెస్ చేసింది. అదే నల్ రిసోర్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, టెరాఫామ్ లో దెర్ ఈస్ ఎ కమాండ్ కాల్డ్ టెయింట్ అని ఉంటుంది. ఫస్ట్ నేను ఏం చేస్తాను, రిసోర్సెస్ లిస్ట్ చేసి మీకు టెరాఫామ్ టెయింట్ అని చెప్పి మన నల్ రిసోర్స్ ఉంది కదా మీకు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఫర్ ఈచ్ అని చెప్పి మీకు, సో మీకు $i in అని చెప్పి మీకు 0:2 అన్నాం అనుకోండి మీకు. ఓకే, 0:2 అని చెప్పి సో ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి, సో టెరాఫామ్ అంటే ఇదొక పవర్ షెల్ లో ఒక ఫర్ లూప్ అనమాట, టెయింట్ అని చెప్పి నేనేం చేస్తాను ఇక్కడ మీకు ఇలా ఇచ్చి, కాకపోతే $i అంటాను అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. సో ఇలా ఇచ్చినప్పుడు మీకు ఏం జరగాలి అంటే, ఆ 3 కూడా టెయింట్ అవ్వాలి మీకు. చూసారా, టెయింట్ అంటే అర్థం ఏంటంటే, టెరాఫామ్ కి ఏమని అర్థం అవుతుందంటే, నేను నెక్స్ట్ సారి అప్లై చేసేటప్పుడు మీకు ఏదైతే టెయింట్ అయిందో అవి నేను తిరిగి రీక్రియేట్ చేయాలి అని అర్థం. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, టెరాఫామ్ అప్లై అంటాను మీకు. ఓకే, టెరాఫామ్ అప్లై అన్నప్పుడు ఆ నల్ రిసోర్స్ మాత్రం మీకు రీక్రియేట్ అవ్వాలి మీకు. చూసారా, ఇది ఏం చేస్తుంది, చూసారా, రీప్లేస్ అని వస్తుంది కదా. నేనేం చేస్తాను, ఎస్ అని ఇస్తాను మీకు. అలా ఇచ్చినప్పుడు మీకు ఆ నల్ రిసోర్స్ ప్రొవిజనింగ్ ఫైల్ అని వస్తుంది చూడండి. ప్రొవిజనింగ్ ఫైల్ అని చెప్పి కనెక్ట్ అవ్వాలి మీకు. కనెక్టెడ్ అని వచ్చింది మీకు. ఆ తర్వాత ట్రైనింగ్ 1 2 3 4 5 మీకు ఇలా వచ్చింది మీకు. మళ్ళీ అంతా రన్ అవుతుంది, అంటే ఇదంతా కూడా రన్ అవుద్ది. ఏదైతే ఇచ్చామో మీకు A to Z గా ఇదంతా కూడా రన్ అవుతుంది అనమాట మనకి. ఇదంతా కూడా మీకు రన్ అవుతుంది. గైస్ 1 minute హోల్డ్ ఆన్. ఓకే, సో కాబట్టి అంతా కూడా రిమోట్ ఎగ్జిక్ మీరు ఏం చెప్పారు అన్నీ కూడా ఇన్స్టాల్ అవుతాయి అనమాట మీకు. సో అయిపోయిందా. సో ఇక్కడికి వచ్చి చెక్ చేసరికి మళ్ళీ రన్ అయింది అనుకోండి మీకు. ఇట్లా అంటే రెండోసారి రన్ అయింది అని చెప్పడానికి ఇట్లా అనమాట మీకు అప్డేట్ అయ్యి చూడండి. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే ఎక్కడ మాన్యువల్ గా ఏమీ చేయకుండా మొత్తం ఇదంతా చూడండి. నెక్స్ట్ వచ్చి మీరు ఏం చేయొచ్చు, మీకు ఇఫ్ యూ వాంట్ టు, నాకు దీని ముందు లోడ్ బ్యాలెన్సర్ ఏమైనా యాడ్ చేయాలనుకోండి, ఓ పని చేస్తాను ఆగండి. బై ఎనీ ఛాన్స్ నా దగ్గర లోడ్ బ్యాలెన్సర్ కోడ్ ఏమన్నా ఉందా మనకి, లోడ్ బ్యాలెన్స్. సో లెట్స్ డూ వన్ థింగ్, ఇప్పుడు ఈ కోడ్ ని మనం ఇంప్రూవైజ్ చేద్దాం. అయితే ఇక్కడ చిన్న తప్పు ఉందండి, మర్చిపోయాను ఇక్కడ చెప్పడం. ఇక్కడ వచ్చి మనం ఈ డిఎన్ఎస్ రికార్డ్ ఉంది కదా, ఈ డిఎన్ఎస్ రికార్డ్స్ ఇది రిమూవ్ చూడండి చేస్తాను నేను. యాక్చువల్గా ఏం జరుగుతుందో చూద్దాం మీకు. ఇది చేస్తే ఏమవుతుందంటే, ఇదంతా మనం ఇచ్చిన రికార్డ్స్ అనమాట, మీకు మాన్యువల్ గా ఇచ్చాం కదా. సో అది కంపేర్ చేసినప్పుడు ఎక్కడ ఉంది మనకి డిఎన్ఎస్ లో చూడండి. సో ఇది అవసరం లేదు, ఇదంతా కూడా కామెంట్ అవుట్ చేస్తాను. ఇలా కూడా ఇవ్వచ్చు, లేకపోతే ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను,
ఇక్కడ ఇద్దాం మీకు. ఓకే, ఈసారి ప్రాపర్ గా క్రియేట్ అవ్వడానికి ఈసారి యాక్చువల్ పబ్లిక్ ఐపీఎస్ తీసుకొని ఇది క్రియేట్ అవ్వాలన్నమాట ఐపీఎస్. కాకపోతే మనకి డిఎన్ఎస్ జోన్ 38 కదా, మీరు పైన చూసినట్లయితే ఇది మన డిఎన్ఎస్ జోన్. సో కాబట్టి క్రియేట్ అవుద్దో లేదో చూద్దాం మనకి. క్రియేట్ టెస్ట్ ఇది మీకు VM01, 2, 3 క్రియేట్ అయినాయి చూడండి మీకు. ఓకే, డన్. సరే, నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది వచ్చి మీకు ఇక్కడ ఇచ్చిందే ఇస్తాను మీకు. మీరు చూసినట్లయితే అంటే ఒక ఐడియా కోసం అసలు నేను లాస్ట్ లో డిఎన్ఎస్ ఉంటుంది, కానీ నాకు మనం ఈ ఎనర్జీ అసోసియేషన్ కదా, సో ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాను మీకు. షుడ్ బి యూజ్డ్ వెన్ టెస్టింగ్ ఫైల్స్ 11 and 12 అని ఇట్లా ఇస్తాను. ఎందుకంటే కనెక్టివిటీ కావాలి, ఆ రెండు క్రియేట్ కాకుండా ఇవన్నీ ఈ ఇన్ఫర్మేషన్ రాదు కదా, అందుకోసం మీకు. సరే, సో నెక్స్ట్ వచ్చి మీకు లేదంటే ఇది ఇది ఐ థింక్ దీని పేరు కంటే ఇది బాగుంది కదండి మీకు. ఇది తీసేసి ఇది ఇవ్వండి రిసోర్స్ గ్రూప్ పేరుతో, లేదా దాని VM01, 020 టెస్ట్ VM01 కంటే కూడా మీకు రిసోర్స్ గ్రూప్ హైఫన్ ఇట్లా వస్తే బాగుంటుంది. సో కాబట్టి మళ్ళీ మనం ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు. సో నెక్స్ట్ వచ్చి మనకు కావాల్సింది ఏంటంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను మీకు. లోడ్ బ్యాలెన్సర్ ని క్రియేట్ చేసి అప్లికేషన్ గేట్వే కాదండి, అప్లికేషన్ గేట్వే చాలా ఎక్కువ టైం పడుతుంది. మనం జస్ట్ మన స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా, ఓ స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట మనం. ఓకే, లెట్స్ సి. ఇక్కడికి వచ్చి చూడండి మీకు రికార్డ్స్ అనేది 3 to destroy, 3 to. సో మనం ఎస్ అని ఇచ్చాం అనుకోండి, రికార్డ్స్ ని మీకు చేంజెస్ జరుగుతాయి మీకు. ఓకే, గుడ్. సో బ్యాక్ వచ్చాను అనుకోండి, బ్యాక్ వచ్చి రీఫ్రెష్ చేస్తే మీకు చూసారు వచ్చేసింది చూడండి. నైస్. సరే, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనకు వచ్చి ఈ కోడ్ ని ఫర్దర్ గా మనం ఏం చేయాలంటే మీరు చూసినట్లయితే ఒకటి వచ్చి మనకి బ్యాక్ అండ్ పూల్, తర్వాత వచ్చి అజూర్ లోడ్ బ్యాలెన్సర్ మనకు కావాలి మీకు. ఓకే, సో డాక్యుమెంటేషన్ ఎలా చదవాలో మీకు లోపలికి రావాలి. ఇక్కడికి వచ్చి లోడ్ బ్యాలెన్స్, బట్ ఒక్క పని చేస్తాను నాకు దగ్గర ఆల్రెడీ ఉండాలి ఇన్ఫర్మేషన్. వాట్ ఐ విల్ డూ హియర్ ఈస్ డెవాప్స్ లోకి వచ్చాను అనుకోండి మీకు. ఇవ్వలేదా ఇక్కడ ఎనర్జీ అజూర్ డిఎన్ఎస్ ఎక్కడో ఇచ్చి ఉండాలండి. ఇక్కడ ఉండాలండి. ఎస్, ఓకే. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక పబ్లిక్ ఐపీ కావాలా, ఆ తర్వాత తీసుకురావాలి. ఓకే, ఐల్ డూ వన్ థింగ్. సింపుల్ గా దీన్ని కాపీ చేసి బ్యాక్ కొద్దాం. మన అజూర్ B38 ఇలా ఇద్దాం. కాకపోతే 11 కాకుండా 14 అని ఇద్దాం మనం.
అలా నెంబర్లు ఇవ్వడానికి అవసరం లేదండి. రియల్ టైంలో నెంబర్స్ ఇవ్వం. కాకపోతే మీకు అర్థంగా ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వచ్చింది మీకు తెలియాలి కదా, అందుకని నెంబర్లు ఇస్తూ వచ్చాను అనమాట. దేంతో మీకు అర్థం కావడం కోసం. ఇది ఏం చేస్తుంది, ఒక పబ్లిక్ ఐపీ క్రియేట్ చేస్తున్నాం. ఏమని, రిసోర్స్ అజూర్ ఆర్ఎం పబ్లిక్ ఐపీ కావాలి. ఇంత ముందు వాడినట్టు గుర్తు కదా మనకి. మీరు చూస్తే పైకి వస్తే చూడండి, అజూర్ ఆర్ఎం విఎమ్స్ కోసం వాడాం మనకి. ఓకే, సో ఇది దేనికి మనకి క్రియేట్ పబ్లిక్ ఐపీ బ్యాలెన్సర్. ఓకే, సో కాబట్టి ఇది ఏం చేస్తున్నాం మనం, ఇక్కడికి వచ్చి మనకి ఆర్జీ వార్ ఆర్జీ సఫిక్స్ అని ఉంది. యాక్చువల్గా మనం ఆర్జీ నేమ్ అని ఇవ్వచ్చు అనమాట మీకు. ఓకే, సో లేదంటే అంటే ఆర్జీ సఫిక్స్ అంటే మీకు ఆ కోడ్ వేరే ఉందిలేండి యాక్చువల్గా అందుకోసం. బట్ ఎనీవే మనం ఇక్కడ ఈ కాంప్లెక్స్ జాయిన్ అంటే ఈ రెండు జాయిన్ అవుతాయి. ఏజెడ్ ఎల్బి ఇటు తీసుకొని మీకు ఇట్లా ఇచ్చేయచ్చు. ఒకటే లోడ్ బ్యాలెన్సర్ కాబట్టి మీకు హైఫన్ వార్ ఆర్జీ1 నేమ్ అని ఇస్తాను మీకు. ఓకే, ఆర్జీ1 నేమ్. గైస్ ఒక్క నిమిషం అండి, హోల్డ్ ఆన్. ఓకే, ఇక్కడికి వచ్చి ఆర్జీ1 నేమ్. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏజెడ్ ఎల్బి అని చెప్పి ఆర్జీ1 నేమ్. సరే, మనది వచ్చి ఇక్కడ చూసారు మనకి మన రిసోర్స్ గ్రూప్ ఏంటి యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి ఇది ఏం చేస్తుందంటే మీకు ఒక పబ్లిక్ ఐపీ క్రియేట్ చేస్తుంది మీకు. ఇక్కడికి వచ్చే మీకు నేనేం చేస్తాను, ఏజెడ్ ఇలా ఇద్దాం మనకి. ఇలా ఇచ్చి మనకి నేనేం చేస్తాను మీకు, ఇలా ఇద్దాం. ఆర్ ఇలా రిసోర్స్ గ్రూప్ మీద వచ్చి RG31 ఐ థింక్ అటు ఇటు ఇద్దామండి. నేనేం చేస్తాను, లెట్స్ డూ వన్ థింగ్, దీన్ని ఆర్జీ నేమ్ హైఫన్ పిప్ అని చెప్పి ఇలా ఇద్దాం మీకు. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని కాపీ చేసి కిందకి ఇచ్చి నేను ఏం చేస్తానంటే పెద్ద కష్టపడకుండా SLB స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ అంటాను. ఓకే, ఫ్రంట్ అండ్ ఐపీ. ఓకే, ఇది లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతుంది మీకు. క్వశ్చన్ ఏంటంటే ఐ థింక్ ఇక్కడ బ్యాక్ అండ్ పూల్ నాకు కనిపించట్లేదు మీకు. సో బ్యాక్ అండ్ పూల్ ఎక్కడ మీకు, నేనేం చేస్తాను మీకు, లేదా అజూర్ B37 డెవ్ ఆప్స్ కదా, డెవ్ దీంట్లోకి వచ్చి నేను గిటబ్ యాక్షన్స్ కి వచ్చినప్పుడు ఎల్బి ఉంది కానీ లోడ్ బ్యాలెన్సర్ ఉంది కానీ దానికి సంబంధించిన బ్యాక్ అండ్ పూల్ ఇవన్నీ లేవన్నమాట మీకు యాక్చువల్గా. సో దానికి కోడ్ రాయాలి. చూడండి, అజూర్ ఆర్ఎం ఎల్బి అని ఉంది ఇక్కడ. ఏదైనా కోడ్కి వెళ్దాం. సో పబ్లిక్ ఐపీ అడ్రస్, స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్, బ్యాక్ అండ్ పూల్ ఇక్కడ ఉంది మీకు. ఇది తీసుకుంటాను మీకు. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం, బ్యాక్ అండ్ పూల్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం మీకు, ఇలా ఇచ్చేస్తాను. తీసుకొచ్చి బిఈ పూల్ 1 అందాం. సో లోడ్ బ్యాలెన్సర్ ఐడి వచ్చి మీరు చూస్తే ఎల్బి అండ్ దెన్ ఇది ఇవ్వాలి మీకు డాట్ ఐడి అనమాట. ఓకే, రైట్. ఇది ఏం చేస్తుంటే బ్యాక్ అండ్ పూల్ క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, వీళ్ళు ప్రోబ్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ మీకు. క్రియేటింగ్ ఎల్బి ప్రోబ్ అని చెప్పి ఇదంతా ఓకే. సో ఇక్కడికి వచ్చి RG1 నేమ్, ఆ తర్వాత వచ్చి మీరు చూస్తే ఐడి పోర్ట్ 80 మీద. ఆ తర్వాత బేసిక్ గా లిజనర్ వస్తుంది మీకు, అవునా, లిజనర్ కూడా రావాలా. ఇక్కడ చూడండి మీకు
ఎల్బి రూల్ అని చూడండి, మీకు క్రియేట్ ఎల్బి రూల్ అని చెప్పి ఇక్కడ ఒకటి ఉంది మీకు. ఇదేంటి లోడ్ బ్యాలెన్సర్ లిజనర్ యాక్చువల్గా. సో ఇదంతా కామన్ పోర్ట్ 80 అంతా కూడా. సో కాకపోతే ఎక్కడెక్కడైతే మీకు ఇది కనిపిస్తుందో మీకు ఇట్లా ఇవ్వాలి మీరు. ఆ లోడ్ బ్యాలెన్సర్ ని తీసుకొని మీకు ఏం చేయాలి, బ్యాక్ అండ్ అడ్రస్ పూల్ ఇది తీసుకోవాల్సి వస్తుంది మీకు. ఏదైతే ఇచ్చామో ఇది ఏం చేస్తే ఫ్రంట్ అండ్ ఐపీ కాన్ఫిగరేషన్ అంటూ వస్తుంది మీకు. సో అజూర్ ఎల్బి పైన నుంచి ఇక్కడికి వచ్చి ఆ లోడ్ బ్యాలెన్సర్ మీకు ఫ్రంట్ అండ్ ఐపీ కాన్ఫిగరేషన్ ఉంది, కరెక్టేనా మీకు. బ్యాక్ అండ్ అడ్రస్ పూల్ అని చెప్పి మనం ఏం చేసాం మీకు, బ్యాక్ అండ్ అడ్రస్ పూల్ అని చెప్పి ఏజెడ్ ఇక్కడ ఉంచుకోండి, ఇది ఇవ్వాలి మీరు. సరే ప్రోబ్ ఇక్కడ ఇది ఇవ్వాలి మీకు, ఇలా ఇవ్వండి. సరే ఎల్బి ఏజెడ్ బిఎల్బి అది RG1 నేమ్. సో మీరు చూసినట్లయితే మనం ఒక రూల్ ఒకటి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఓపెన్ చేస్తున్నాం. ఫైనల్ గా ఏం చేయాలి, మనం మెషిన్స్ ని యాడ్ చేయాలి మీకు. నా మెషిన్స్ ని యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇదండి అసోసియేట్ మీకు ఇలా ఉంది. నా ఇక్కడ మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఎన్ని ఉన్నాయి మీకు, ఎన్ని సర్వర్స్ ఉంటే అన్ని సార్లు కదా మనం చేయాలా. అటువంటిప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుంది మీకు, వర్చువల్ మెషిన్స్ కి వచ్చి ఏదైతే కౌంట్ వాడామో ఆ కౌంట్ ముచ్చట్ని తీసుకొచ్చి మనం ఇక్కడ వాడాలి మనం ఫస్ట్ది. ఓకే, వాడినాక ఇది ఏం చేస్తాం, నెట్వర్క్ ఇంటర్ఫేస్ అని వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కోసం మనం ఆల్రెడీ వర్చువల్ మెషిన్లో ఎలాగైతే ఎలిమెంట్ వాడామో ఇంటర్ఫేస్ ఏది కిందకు వచ్చినప్పుడు చూడండి, ఇది మీకు ఇంటర్ఫేస్ అడిగినప్పుడు ఇది తీసుకొని నేను ఏం చేస్తాను, కిందకు వచ్చాను అనుకోండి, ఇక్కడ ఇస్తాం మనం, అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐడి ఏం వాడాలి అని చెప్పి. ఓకే, తర్వాత ఐపీ కాన్ఫిగరేషన్, మీకు ఐపీ కాన్ఫిగరేషన్ నేమ్ అని చెప్పి మీరు చూస్తే మళ్ళీ అంటే ఇది ఏం చేయాలి మీకు, ఏ నెట్వర్క్ పైన తీసుకోవాలో అలాగే ఐపీ కాన్ఫిగరేషన్ నేమ్ ఎక్కడుంది మీకు, నేమ్ ఇక్కడ ఉంది సార్, ఇది తీసుకుందాం. పబ్లిక్ ఇక్కడ ఉంది కదా, ఇది తీసుకొని నేను ఏం చేస్తాను, లోడ్ బ్యాలెన్సర్స్కి వచ్చి ఇది ఐపీ కాన్ఫిగరేషన్ నేమ్ అండి ఇది. సో నెట్వర్క్ అజూర్ RM నెట్వర్క్ ఇంటర్ఫేస్ తీసుకొని రావాలి. అప్పుడు ఏం జరుగుద్ది అంటే మనకి ఇక్కడ ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ లో ఐపీ కాన్ఫిగరేషన్ తీసుకొని ఇది యూజ్ చేసుకుంటుంది. ఏం చేద్దాం, ఫస్ట్ వచ్చి కావాల్సింది ఏంటంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐడి, అది ఎలిమెంట్ వాడి తీసుకురావచ్చు. ఇక్కడ కూడా మనకి అజూర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అని చెప్పి డాట్ VMs అని చెప్పి మీకు ఇలా ఇచ్చి నేను ఏం చేస్తానంటే కౌంట్ డాట్ ఇండెక్స్ దీని ముందు వచ్చి ఎలిమెంట్ అని ఇద్దాం మనం. సరే, అడ్రస్ పూల్ మనకు తెలిసిందే, పైకి వచ్చి మీకు తీసుకొని బ్యాక్ అండ్ అడ్రస్ పూల్ ఇక్కడ ఇచ్చేది. ఓకే గుడ్.
సో ఇదండి. బట్ చూడాలా ఇది కొంచెం డౌట్ ఉంది నాకు యాక్చువల్‌గా. సో కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయ్యి అంతా వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో కాబట్టి మనం ఏం చేద్దాం ఇక్కడ టెరాఫార్మ్ ఫార్మాట్ వాలిడేట్ అని చెక్ చేద్దాం. ఎర్రర్స్ అనేది చాలా సహజం. సో దాని నుంచి ఎంత ఎక్కువ ఎర్రర్స్ వస్తే దాన్ని మీరు తీసుకొని సో ఇక్కడ ఏమొచ్చింది చూడండి. రిసోర్స్ గ్రూప్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ హియర్. ఎక్కడ లైన్ నెంబర్ 33 ఇంకోటి వచ్చి లైన్ నెంబర్ 54. ఓకే లైన్ నెంబర్ 33కి వచ్చాం అనుకోండి మీకు. అలాంటప్పుడే డాక్యుమెంటేషన్కి వెళ్దాం. సో ఎల్బి ప్రోబ్కి వచ్చినప్పుడే లోడ్ బ్యాలెన్సర్ ప్రోబ్కి వచ్చినప్పుడు కిందకు వస్తే ఆర్గ్యుమెంట్ రెఫరెన్స్ లో ఏమేమి ఇవ్వాలి అని ఇక్కడికి వచ్చింది అనుకోండి. కరెక్టే. ఇక్కడ చూస్తే నేము లోడ్ బ్యాలెన్సర్ ఐడి అంతా ఇవ్వాలి. మరి అటువంటప్పుడు ఇతను ఎందుకు రిసోర్స్ గ్రూప్ నేమ్ మేబీ ఓల్డ్ అయి ఉండొచ్చు యాక్చువల్గా. ఇది మీకు అజూర్ ఆర్ఎం ఎల్బి ప్రోబ్ అన్నప్పుడు మీరు ఇక్కడ చూస్తే అజూర్ ఆర్ఎం ఎల్బి ప్రోబ్ అన్నప్పుడు ఇన్పుట్స్ ఏమేమి తీసుకుంటుంది మీకు ఇంటర్వెల్, నెంబర్ ఆఫ్ ప్రోబ్స్, ప్రోటోకాల్, లోడ్ బ్యాలెన్సర్ ఐడి. ఇది అవసరం లేదు యాక్చువల్గా, అందుకే చెప్తుంది ఇక్కడ. సో కాబట్టి ఇది వచ్చి ఆప్షన్ ఇవన్నీ ఆప్షనల్. కావాల్సింది వచ్చి నేమ్ కావాలా, లోడ్ బ్యాలెన్సర్ ఐడి కావాలా. నేమ్ లోడ్ బ్యాలెన్సర్ ఐడి ఉంది. ఓకే ఫైన్. మీకు తర్వాత ప్రోటోకాల్, పోర్ట్ రిక్వైర్డ్, పోర్ట్ కూడా ఉంది మనకి. ఓకే రైట్. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం రన్ చేద్దాం. కింద ఇంకోటి కూడా ఉంది కౌంట్ డాట్. ఓకే సో లైన్ నెంబర్ 42 లో అన్సపోర్టెడ్ ఆర్గ్యుమెంట్ బ్యాకెట్ అడ్రస్ పూల్. డూ యూ మీన్ బ్యాకెట్ అడ్రస్ పూల్ ఐడీస్? ఓకే 42కి వచ్చాం అనుకోండి. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇది కాపీ చేసి ఎల్బి ఏమొచ్చింది 42 అండ్ 45, 42 అండ్ 45. ఈ రిసోర్స్ గ్రూప్ నేమ్ కూడా అవసరం లేదేమో. అంటే ఏమవుద్దంటే డిపెండ్స్ అపాన్ మీకు తర్వాత చేంజ్ అయినప్పుడు వాళ్ళు తీసేసి ఉంటారు అనమాట. సో కాబట్టి అందుకే అప్పుడు డాక్యుమెంటేషన్ చూసుకోవాలి. కిందకు వద్దాం. సరే ఆర్గ్యుమెంట్స్ లో మీరు చూసారు అనుకోండి, బ్యాకప్ ఇది ఉంది యాక్చువల్లీ. బ్యాకప్ అడ్రస్ పూల్స్, లిస్ట్ ఆఫ్ రెఫరెన్స్ బ్యాక్ అండ్ అడ్రస్ పూల్ ఓవర్ విచ్ లోడ్ బ్యాలెన్సర్ రూల్ ఆపరేట్స్. సో బ్యాక్ అండ్ అడ్రస్ పూల్ ఐడీస్. సరే ఇలా ఇచ్చాను అనుకుందాం. అండ్ ఇది లేదనమాట, మీకు రిసోర్స్ గ్రూప్ అనేది లేదు యాక్చువల్గా మీకు. ఆ తర్వాత ఏముంది, లైన్ నెంబర్ 53కి వచ్చేసరికి మీకు ఇదేమంటుంది, మీకు ఐపీ కాన్ఫిగ్ కౌంట్స్ ఇట్ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యాక్సెస్ ఆన్ స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్. సరే ఫస్ట్ ఇది సేవ్ చేసి ఫస్ట్ రన్ చేద్దాం మనకి. సో రెండు వచ్చింది, రెండు ఐపీ కాన్ఫిగరేషన్ నేమ్ అని చెప్పి ఇట్ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యాక్సెస్డ్ ఆన్ స్పెసిఫిక్ ఇన్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇట్లా అడుగుతున్నారు. నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఒకటి వచ్చి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కి అడుగుతున్నాడు, ఇంకోటి వచ్చి అజూర్ ఆర్ఎం నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐపీ కాన్ఫిగరేషన్. సో ఈ డాటా మస్ట్ బి యాక్సెస్ 0 నుంచి వస్తుంది. మనం మరి ఎందుకు తీసుకోలేదు మనకి
ఏం చేయొచ్చు మీకు ఏంటంటే ఈ కౌంట్ ఇక్కడ తీసుకోవట్లేదండి మీకు. సో క్లియర్ గా ఏం చెప్తుంది, లైన్ నేమ్ ఇన్ ద రిసోర్స్ బ్యాక్ అండ్ పూల్ అసోసియేట్ వెబ్ అసోసియేట్ ఐపీ కాన్ఫిగరేషన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు vms dot ip configuration and count. Because network interface has a count set, it attributes must be accessed on specific interfaces. Okay, but దీంట్లో తప్పు ఏంటని మీకు, సో ఇది ఫస్ట్ టైం మీకు మనం ఇలా ఇచ్చినప్పుడు కౌంట్ డాట్ ఇండెక్స్ లో స్ప్లాట్ సింటాక్స్ కాబట్టి మీకు సార్ డాక్యుమెంటేషన్కి వెళ్దాం మళ్ళీ. ఓకే, సో నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఈ నెట్వర్క్ ఇస్ ఐపీ కాన్ఫిగరేషన్. ఓకే, ఐపీ, సో ఫస్ట్ సర్వర్ యొక్క మనం ఏం చేయాలి, ఐపీ కాన్ఫిగరేషన్ టెస్ట్ కాన్ఫిగరేషన్ అని వచ్చింది మీకు. నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐడి అచ్చా, ఈ కాన్ఫిగరేషన్ నేమ్ రావాలి. సో కాబట్టి వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఐపీ కాన్ఫిగరేషన్ నేమ్ వచ్చి మనం ఇవ్వాల్సింది వచ్చి మీకు ఏం చేయాల్సి వస్తుందంటే ఇది రావాల్సి వస్తుందండి మీకు. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఓకే లెట్స్ సీ. సో ఏ లోడ్ బ్యాలెన్సరు, సో ఈ కాన్ఫిగరేషన్ వ్యాలిడ్ అయినంత మాత్రాన అన్ని పనిచేస్తాను నేను అనుకోను. సో అంటే డాక్యుమెంటేషన్ చదవాలా. కొన్నిసార్లు మనం చూసే ఆర్టికల్స్ ఓల్డ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, అలాంటి ఓల్డ్ డాక్యుమెంటేషన్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని ఓకే, మనం అనుకున్న విధంగా అవుట్పుట్ రానప్పుడు టెస్ట్ చేసుకోవచ్చు. అంటే నేను చూసింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ గా కాన్ఫిగరేషన్ నేమ్ ఇచ్చేస్తున్నారు. ఇంతకు ముందు ఏంటంటే ఈ చి డాట్ కాన్ఫిగరేషన్ డైరెక్ట్ కాన్ఫిగరేషన్ నేమ్, అందుకని నేను డైరెక్ట్ గా కాన్ఫిగరేషన్ నేమ్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఏమంటుంది మీకు, లైన్ నెంబర్ 42 లో ఒక ఎర్రర్ వస్తుంది మీకు, ఇన్కరెక్ట్ అట్రిబ్యూట్ వాల్యూ లైన్ నెంబర్ 40 బ్యాకప్ పూల్ ఐడీస్ అని చెప్పి ఇక్కడ ఉంది, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ రిక్వైర్డ్ అని వస్తుంది మీకు. లిస్ట్ ఆఫ్ Azure LB backend address pool .id. సరే, ఇలా ఇద్దాం మీకు, లిస్ట్ కావాలన్నాడు కాబట్టి. కొన్నిసార్లు కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉంటుందండి, రాదనమాట అంత ఈజీగా మీకు. సరే, ఇక్కడ చూసినప్పుడు మీకు సరే ఎస్ అని ఇస్తాను, ఏదైనా కాకపోతే మనం ట్రబుల్ షూట్ చేద్దాం. సో ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ యొక్క పబ్లిక్ ఐపీ క్రియేట్ అవుతుంది మీకు.
ఓకే, బ్యాక్ అండ్ అడ్రస్ పూల్ అవుతుంది. ఓకే, మీకు ఇంటర్ఫేస్ అసోసియేషన్ క్రియేట్ అవుతుంది మీకు ఎక్స్పెక్టెడ్. ఓకే, సో ఏం జరుగుతుంది మీకు ఇక్కడ? Different basic SKU standard, public IP not allowed. Okay, okay. So first నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ పబ్లిక్ ఐపీస్ కొనొద్దాం. ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఓపెన్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ PIP012 స్టాండర్డ్ ఐపీస్ ఓపెన్ అయిపోయినాయి. ఓకే, గుడ్. ఎర్రర్ ఏమొస్తుంది ఇక్కడ? క్లియర్ కట్ గా failure sending request error, different SKU load balancers and IPS not allowed. ఓకే, నా ఇక్కడ మిస్ అయింది ఏంటంటే మనకి లోడ్ బ్యాలెన్సర్ ఏంటి మీకు ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా. లెట్స్ సి మనం ఇది ఓకే, లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయి ఉంటుంది. ఏ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిందో చూద్దాం మనకి. ఓకే, లోడ్ బ్యాలెన్సర్కి వచ్చాను అనుకోండి. ఇక్కడ దీని లోపలికి రండి. మనకు వచ్చిన ఎర్రర్ ప్రకారం ఇది బేసిక్ అయి ఉండాలి మీకు. చూసారా, ఇది తప్పు. మరి ఇది తప్పు అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎల్బికి వెళ్దాం. ఎల్బికి వచ్చినప్పుడు మీకు ఇక్కడ వచ్చినప్పుడు స్క్యూ దగ్గర ఇక్కడ ఎస్కేయు లేదు యాక్చువల్గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మనకి ఎస్కేయు ఇది ఇవ్వాల్సింది నేను మిస్ అయింది యాక్చువల్గా, వన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. సో కాబట్టి హమ్ క్యా కరెంగే, అప్డేట్ కన్నా పడేగా. ఓకే, ఎస్కేయు అని చెప్పి నేను ఏం చేస్తాను, స్టాండర్డ్ అని చెప్పి ఇలా ఇద్దాం. ఓకే, నా ఆబ్వియస్ గా చేంజ్ అయింది కాబట్టి ఇది ఏం చేస్తుంది, లోడ్ బ్యాలెన్స్ అని రీక్రియేట్ చేయాలి. దట్ ఈస్ ద ఇష్యూ. ఓకే, సో లెట్స్ సి. ఇది లోడ్ బ్యాలెన్సర్ ని డిస్ట్రాయ్ చేసి కొత్తది క్రియేట్ చేయాలి. బట్ చూద్దాం మీకు, ఎందుకంటే మనకి ఎస్కేయు మార్చినప్పుడు అది క్లియర్ గా చెప్తుంది 4 to destroy అని చెప్పి ఎస్ అన్నాం. సో కాబట్టి ఆల్రెడీ ఉన్నదాన్ని డిస్ట్రాయ్ చేయాలా మీకు లోడ్ బ్యాలెన్సర్ ని. సరే, అలాగే నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ అలొకేషన్ మెథడ్. ఓకే, మనకి ఇదేముంటుంది మీకు, పబ్లిక్ ఐపీ do not match SKU load balancer is it ఇది ఉంది చూసారా ఇది. నౌ ఇక్కడ పబ్లిక్ ఐపీ మనం నేనేం చేస్తానంటే ఒక నిమిషం, ఇక్కడ మనం వర్చువల్ మెషిన్స్కి వెళ్ళి పబ్లిక్ ఐపీలు క్రియేట్ చేసినప్పుడు స్క్యూ ఉంది కదా, ఇదే స్క్యూ తీసుకురండి. తీసుకొచ్చి మనం ఏం చేస్తాం, ఇలా ఇద్దాం.
ఓకే, 1 to destroy 8 to add వచ్చింది. ఆల్రెడీ ఉన్న పబ్లిక్ ఐపీ డెస్ట్రాయ్ చేసి మీకు ఇది కొత్తది క్రియేట్ చేయాలా. ఓకే, క్రియేషన్ అయింది. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతుంది. ఓకే, క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చి ప్రోబ్ బ్యాక్ అండ్ పూల్. సో ప్రోబ్ క్రియేట్ అయింది. బ్యాక్ అండ్ పూల్ అడ్రస్ పూల్ అసోసియేషన్ ఓకే, డన్ అండి. సో క్వశ్చన్ వచ్చి మనం లోడ్ బ్యాలెన్సర్స్ వచ్చి రీఫ్రెష్ చేద్దాం. దీని లోపలికి వచ్చి మనం ఏం చేస్తాం ఇక్కడ ఓకే, లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది. మీరు కూడా యాక్సెస్ చేసి చాట్ లో పెడతారు చూడండి. 1 2 3 రావాలి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు దీని దగ్గరకు వచ్చి ఏదన్నా ఓపెన్ ఇక్కడికి వచ్చి షెల్ డాట్ ఓకే. సో ఇక్కడికి వచ్చి పేరేం వచ్చింది, ఇట్లా వచ్చింది కదా. ఓకే, సో నేను ఏం చేస్తాను ఇలా ఇచ్చి సో చూద్దాం. చూసారా మీకు లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది చూడండి. మీకు 3 1 2 అట్లా వస్తుంది చూడండి. మీకు ఇట్లా లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది అనమాట మీకు అంతా కూడా. సో అయితే నాకు దీనికి ఒక రికార్డ్ క్రియేట్ చేయాలి. మీరు చూసినట్లయితే సో మనం డిఎన్ఎస్ ఇక్కడ ఉంది కదా, నేను ఏం చేస్తాను, లెట్స్ కాపీ ఇది కాపీ తీసుకొచ్చి ఎల్బి కింద తీసుకొచ్చి అంతా అయిపోయినాక లాస్ట్కి వచ్చి బ్యాలెన్సర్ అని చెప్పి ఏంటి మన లోడ్ బ్యాలెన్సర్ యాక్చువల్ గా ఇక్కడ చూస్తే ఇది దీని పేరు ఇక్కడ ఇస్తాను మీకు, లోడ్ బ్యాలెన్సర్. ఇది కూడా దాని పేరు ఇలా ఇచ్చి, లేకపోతే మనం ఏం చేస్తాం ఇక్కడ యాప్ అని ఇచ్చాం అనుకో, అంటే ఉందో లేదో తెలియదు. డిఎన్ఎస్ లో ఖాళీ అది యాప్ లేదన్నమాట. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు యాప్ అని ఇచ్చి ఇదంతా మామూలే. నా ఇక్కడికి వచ్చేసరికి మనం ఇవ్వాల్సింది వచ్చి మీకు రికార్డ్ దగ్గరకు వచ్చేసరికి మనం ఇవ్వాల్సింది సో ఇలా ఇస్తాం. కాకపోతే పబ్లిక్ ఐపీ ఏది మీకు మీరు చూసినట్లయితే ఇలా ఇద్దాం. మీకు ఒకటే కాబట్టి ఇబ్బంది లేదు. ఇది ఒకటే కదా, కౌంట్ లేదు కాబట్టి మీకు పబ్లిక్ ఐపీ అనేది డాట్ నేమ్ అని చెప్పి ఇచ్చేయచ్చు.
సో కాబట్టి ఒకటే ఇచ్చేది ఐపీ అడ్రస్. సో కాబట్టి ఇలా ఇచ్చాం అనుకోండి, చూద్దాం క్రియేట్ అవుద్దో లేదో మీకు. ఓకే, ఎస్ అనేద్దాం. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, యాప్ డాట్ అజూర్ b38.xyz అని ఇచ్చాను అనుకోండి. మీకు వచ్చిందా? వచ్చింది చూడండి మీకు. ఇలాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇన్స్టెడ్ ఆఫ్ ఐపీ అడ్రస్ బదులు మనం ఏం చేద్దాం, చూడండి మీకు. సో ఇదండి ఓవరాల్ గా మీరు చూసినట్లయితే మనకి మీకు ఏమేమి డిప్లాయ్ చేసామని. టెరాఫార్మ్ స్టేట్ లిస్ట్ అంటే ఇలా వస్తుంది మీకు. ఏమేమి డిప్లాయ్ చేసాం లిస్ట్ అంతా కావాలంటే మీకు ఓవరాల్ ఒక సొల్యూషన్ మొత్తం డిప్లాయ్ చేసాను చూడండి. సో ఈ కోడ్ ని మీరు బాగా చదివారు అనుకోండి, మీకు చాలా యూజ్ చేసాము. డేటా సోర్సెస్ అయి ఉండొచ్చు, రిసోర్సెస్ అయి ఉండొచ్చు, ఫంక్షన్స్ అయి ఉండొచ్చు, చాలా వాడాము యాక్చువల్ గా. సరే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అంతా కూడా తీయాలనుకోండి. టెరాఫార్మ్ డెస్ట్రాయ్ మీకు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే గిట్ స్టేటస్ అంటానండి. మీకు ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m అని చెప్పి టెరాఫార్మ్ కోడ్ విత్ లోడ్ బ్యాలెన్సర్ అన్నా మీకు. సో తర్వాత గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అంటాను మీకు. డెస్ట్రాయ్ అనేస్తానండి మీకు. సో కాబట్టి ఏదైతే మనం క్రియేట్ చేసామో అంతా కూడా అదే డెస్ట్రాయ్ చేసుకోవాలి. ఆటో అప్రూవ్ ఇచ్చాను కాబట్టి. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఆ కోడ్ మీకు ఇవ్వాలి కదా, దానికోసం అనమాట. ఇంకా నిన్న కోడ్ ఎక్కడ పెట్టాము మనకి, ఇదే December 2 కాదు, B38 యా B38. నిన్న కోడ్ ఎక్కడ పెట్టాము, నిన్న కూడా కాపీ చేసినట్టు గుర్తు నాకు. క్లాస్ 1 ఈరోజు వచ్చి నిన్న జాన్ 8 కదా మనం. ఇదే కదా. సరే, ఇది క్లాసెస్ 1 and 2. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు,
ఓకే, క్లిక్ చేద్దాం. అంతా కూడా డిస్ట్రాయ్ అవుతుందా మీకు? ఓకే, డన్ అండి. సో ఇది మనం రేపు ఏం చేస్తామంటే వర్క్ స్పేసెస్ అని ఒకటి ఉంటుందండి. మనకి వర్క్ స్పేసెస్ అని ఒకటి ఉంటుంది. ఆ వర్క్ స్పేసెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏంటి పరిస్థితి, వర్క్ స్పేసెస్ ఎలా అంటే మీకు ఒక సేమ్ కోడ్ ని మాకు మల్టిపుల్ వాటిలో డిప్లాయ్ చేయాలి అంటే ఎలాగా అనేది వర్క్ స్పేసెస్ ఉంటే మంచి కాన్సెప్ట్ అది. ఆ తర్వాత వచ్చి ఫోర్త్ వచ్చేసరికి మీకు లైక్ థర్స్డే వచ్చేసరికి మనం టెరాఫార్మ్ మాడ్యూల్స్ అని ఉంటుంది అనమాట. మాడ్యూల్స్ చాలా పెద్ద కాన్సెప్ట్, బట్ ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు మాడ్యూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక నాలెడ్జ్ వస్తుంది. సో ఈ నాలెడ్జ్ తో ఏంటంటే టెరాఫార్మ్ మీద ఒక బేసిక్ అండర్స్టాండింగ్ మీకు, ఆర్ బేసికే కాదు అంటిల్ ఇంటర్మీడియట్ అండర్స్టాండింగ్ వచ్చేయాలి మీకు. సో తర్వాత మీరు డెవలప్స్ పోయినప్పుడు యూ విల్ హ్యావ్ ఎ డీప్ డైవ్ ఇన్ దట్ అండి. అది మన ప్లాన్. ఓకే, సరే, ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ డౌట్స్? ఓకే, గుడ్. ఇది పోతూ ఉంటుందిలేండి, నేను డిస్ట్రాయ్ చేస్తాను, తర్వాత నేను డిలీట్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా యాక్సెస్ కి సీక్రెట్ కి డిలీట్ అయిపోవాలా మీకు. ఇదంతా ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది. రిసోర్స్ గ్రూప్ డిస్ట్రాయ్ అయిపోతుంది, కొంచెం స్లో మీకు. ఇది కూడా డిస్ట్రాయ్ అయిపోయినాక మీరు ఇక్కడికి వచ్చి మీకు ఇది ఉంటుంది కదా, ఇక్కడ మన ఈ సీక్రెట్ తప్పకుండా తీసేయండి. యాక్చువల్గా మొత్తం దీని సర్వీస్ ప్రిన్సిపల్ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ బట్ కీ అనేది ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాకూడదు. ఎందుకంటే అది వాట్ ఎవర్ ద పర్మిషన్ సర్వీస్ ప్రిన్సిపల్ ఉందో ఆ యాక్సెస్ ఇస్తుంది. సో దాని దృష్టిలో పెట్టుకొని దాన్ని తీసేయడం మంచిది. ఓకే, చలో, సీ యూ టుమారో సేమ్ టైం గైస్, 5 o'clock. Bye.